చిట్టి పొట్టి పానీపూరి బ్లాగ్ అయితే వీడియోలో అయితే చూసేయండి. మనకైతే మార్కెట్లో అవైలబుల్గా అయితే ఉంటాయండి. ఈ పాపడ్స్ ఇవి తీసుకొచ్చుకొని అయితే నేను ఎప్పుడైనా స్టాక్ అయితే పెట్టేసుకుంటాను. బఠానీలు ఒక నైట్ అంతా సోక్ చేసుకొని పెట్టుకొని ఇలా మెత్తగా ఉడికించుకొని పేస్ట్ లాగా చేసుకొని అయితే పక్కన పెట్టుకున్నాను. ఎనుపుకొని చక్కగా ఒక పెద్ద కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అలాగే టమాటో ముక్కలు కొంచెం పచ్చిమిర్చి కొత్తిమీర అవన్నీ వేసుకొని పసుపు ఉప్పు అల్లం పేస్ట్ వేసుకొని మగ్గేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత మనం పేస్ట్ చేసుకున్న బఠానీల పేస్ట్ మొత్తం వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. అవి మగ్గుతూ ఉండగా నేనైతే పక్కన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడవుతుందో అయితే చూస్తున్నాను. అలాగే కొంచెం కారం వేసుకొని టేస్ట్కి సరిపోయేంత చాట్ మసాలా గరం మసాలా వేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే వేడెక్కిన ఆయిల్లో పానీపూరీలు అయితే వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. ఆనియన్స్ ఇవన్నీ అయితే రెడీ చేసుకొని మేమైతే పానీపూరి తినేసాము. నా వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్గా అనిపించినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.